హిమాయత్ సాగర్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్లో హరీష్ రావుకు వాటాలు ఉన్నాయంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ చేసిన ఆరోపణలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాలు పట్టించారు. ఈ క్రమంలో వాళ్ళు రాజకీయ డ్రామాలు చేస్తున్నారు. ఆనంద్ కన్వెన్షన్లో హరీష్ రావుకి వాటాలు ఉన్నాయి అంటూ అనిల్ కుమార్ యాదవ్ చెప్తే, ఎందుకంటే మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చారు కాబట్టి ఇది కూడా ఆ టైప్లో అన్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు సీరియస్గా స్పందించారు. ఇలాంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు పొద్దున గోల్కొండ కోట చార్మినార్లో కూడా నాకు వాటా ఉంటాయంటారేమో అంటూ మండిపడ్డారు. తన మీద అబద్ధ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేత, పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్కి లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు. పరువు నష్టం దావాకు అనిల్ కుమార్ సిద్ధంగా ఉండాలని పిలిపించారు. ప్రజా సమస్యల మీద పోరాడుతున్న తన మీద బురజల్లి వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల మీద ఆధారపడుతున్నారన్నారు.